హలో ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఊర్లో నేను చదువుకున్న స్కూల్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. మాది 2003, 2004 ఎస్ఎస్సి బ్యాచ్. 20 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకున్నదే మా ఈ పూర్వ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం. చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తాం అనే ఎక్సైట్మెంట్ మా అందరిలో చాలా ఉంది. చాలా రోజుల తర్వాత మా స్కూల్లోనే కలుస్తున్నాం కాబట్టి మా స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ మరొకసారి గుర్తు చేసుకోవాలని, మనసారా ఆస్వాదించాలని ఏర్పాటు చేసుకున్నదే మా ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. మా ఎస్ఎస్సి బ్యాచ్లో ఒక ఫ్రెండ్కి మా ఫ్రెండ్స్ అందరం కలుసుకోవాలని వచ్చిన ఆలోచనే ఈ గెట్ టుగెదర్. అదే రోజు నేను ఫంక్షన్కి వెళ్ళాను. కానీ తప్పకుండా మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవాలని ఫంక్షన్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి సాయంత్రం 4:30 అయింది. మేము అప్పటి టీచర్లందరినీ ఇన్వైట్ చేశాము. మా ఫ్రెండ్స్ అందరం ఒకరినొకరం కలుసుకున్న తర్వాత చెప్పలేనంత సంతోషం కలిగింది. అసలు మాటల్లో చెప్పలేను. ఎందుకంటే చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, స్కూల్లో అల్లరి చేసేవాళ్ళం, ఆటలు ఆడుకునేవాళ్ళం. ఒక్కసారిగా అవన్నీ గుర్తుకొచ్చాయి. సంతోషంతో కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. టీచర్లు రాగానే వారిని ఒక్కొక్కరిని ఆహ్వానించి బ్యాడ్జీలు పెట్టి షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క సార్, మేడం స్పీచ్ ఇచ్చారు. తర్వాత మా ఎస్ఎస్సి బ్యాచ్ అందరికీ ఒక్కొక్క సార్ చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లంచ్ అయింది. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ స్పీచ్ ఇవ్వడం జరిగింది. మా టీచర్లు ఇచ్చిన స్పీచ్, ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఇచ్చిన స్పీచ్ నేను వినలేకపోయాను. నేను వెళ్ళేసరికి అదంతా అయిపోయింది. అయినా టీచర్స్ని, ఫ్రెండ్స్ అందరినీ కలిశానని చాలా హ్యాపీగా అనిపించింది. మా సైన్స్ సార్, శ్రీనివాస్ సార్ చేతుల మీదుగా నేను షీల్డ్ తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. స్కూల్కి వెళ్ళగానే మా టీచర్లు అందరూ చెప్పిన మంచి మాటలు, పాఠాలు అన్నీ గుర్తుకొచ్చాయి. మా ఫ్రెండ్స్ అందరూ స్పీచ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత కొంతమంది పాటలు పాడారు. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మా ఫ్రెండ్స్ అందరినీ కలిసిన ఈ రోజు నాకు ఎప్పటికీ స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చే ఉంటాయి. ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.